విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో గంజాయి మహమ్మారి మత్తులో ఒక యువకుడు అత్యంత దారుణాన్ని పొడిగట్టాడు. ఆస్తిపై ఉన్న దురాశ, గంజాయి తెచ్చిన ఉన్మాదం కలిసి కన్న రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయేలా చేశాయి. బొబ్బిలి మండలం జగన్నాథపురం గ్రామంలో నడవ స్థలం వివాదం నేపథ్యంలో కేవలం 19 ఏళ్ల వయసున్న కుర్రవాడు తన స్వంత తాతకు వరుసయ్యే 70 ఏళ్ల వృద్ధుడిపై కత్తితో పొట్టభాగంలో పొడిచి దారుణంగా హత్యాయత్నం చేశాడు. ఈ ఘోర ఘటనపై బొబ్బిలి పోలీసులు తక్షణమే స్పందించి నిందితుని అరెస్ట్ చేశారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన 70 ఏళ్ల కన్నాం రమణమూర్తి స్థానిక లక్ష్మీ జూట్ మిల్లో పనిచేసి రిటైర్ అయి ఇంట్లో నివసిస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఆయన రక్త సంబంధికుడు కన్నం వంశీ అనే 19 ఏళ్ల యువకుడితో రమణమూర్తికి ఇళ్లకు సంబంధించిన నడవ స్థలం విషయంలో కొద్ది రోజులుగా తీవ్ర తగాదాలు నడుస్తున్నాయి. ఆ నడవ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే దురుద్దేశంతో వంశీ అర్ధరాత్రి 1:30 సమయంలో రమణమూర్తి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తలుపు తట్టగా రమణమూర్తి తలుపు తీశాడు. జనబాబాయ్ ఎక్కడా అని అడుగుతూనే వంశీ తన జేబులో దాచుకున్న చిన్న కత్తిని బయటకు తీశాడు. నిన్ను చంపితే గాని ఆ నడవ స్థలం మాకు దక్కదంటూ రమణమూర్తి కడుపులో బలంగా పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన వృద్ధుని కుటుంబ సభ్యులు వెంటనే బొబ్బిలి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నమోదైన ప్రభుత్వ వైద్య నివేదిక స్టేట్మెంట్ ఆధారంగా బొబ్బిలి టౌన్ ఇన్ఛార్జ్ సిఐ ఎస్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఏఎస్ఐ శంకర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు జగన్నాథపురం పరిసరాల్లో గాలింపు చేపట్టి నిందితుడు కన్నం వంశీని పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వంశీ తన నేరాన్ని అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. కాగా హత్యాయత్నానికి పాల్పడిన కన్నం వంశీ పక్కా గంజాయి బ్యాచ్ అని, గతంలోని ఇతగాడు గంజాయి రవాణా వినియోగం కేసులో పోలీసులకు పట్టుపడ్డాడని పట్టణ ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాస్ మీడియాకు స్పష్టం చేశారు. 1/6/2026 అంటే ఈ నెల 1వ తేదీన అర్ధరాత్రి 1:30కి బొబ్బిలి పట్టణానికి అడ్జసెంట్లో ఉన్న జగన్నాథపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక 70 years రమణమూర్తి, కన్నం రమణమూర్తి అని ఆసామికి వరుసకి మనవడైన వ్యక్తి కన్నం ఏంటంటే ఇంటి పక్కన ఉన్న సందు గురించి వాళ్ళకి వీళ్ళకి డిస్ప్యూట్ ఉందని చెప్పేసి ఆ వ్యక్తిని చంపేస్తే నాకు ఇన్ ఫ్యూచర్లో ఆ సందు కూడా మాకు కలిసిపోతుందని ఉద్దేశంతో నేను అర్ధరాత్రి 1:30కి వాళ్ళ ఇంటి తలుపు నెట్గా కొట్టి అతను లేపి వాళ్ళ అబ్బాయి గురించి అడిగి ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతనితో తెచ్చుకున్న వెపన్తో అతను స్టాబ్ చేశాడు. స్టాబ్ చేసిన తర్వాత ఇమీడియట్గా అతను బ్లడ్ ఊజింగ్ అవుతున్నప్పుడు బయటికి వెళ్ళి కేకలు వేసరికి ఇతను పారిపోయాడు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. బేసిక్ ఆన్ స్టేట్మెంట్ మేము అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేసాము 109 Class 1 BNS కింద. ఆ తర్వాత అతని గురించి సెర్చ్ చేసి ఈరోజు అతన్ని కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో ఏదైతే క్రైమ్కి చేయడానికి యూజ్ చేసిన నైఫ్ని కూడా సీజ్ చేయడం జరిగింది బిఫోర్ మీడియేటర్స్. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. కేవలం ఆ సందు గురించి ఆ వ్యక్తిని చంపేస్తే ఆ సందు కూడా కలిసి వస్తుంది, అతను 4 feet సందు కలిసి వస్తుంది ఇతని ఇంటికి అని చెప్పి ఉద్దేశంతో ఇతను హత్యాయత్నం చేశాడు. ఎవరైతే కన్నం వంశీ అన్న వ్యక్తి ఉన్నారో ఇతని మీద ఇంతకు ముందు కూడా బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్లో NDPS కేసు ఉంది. మరో ఇద్దరితో పాటు గాంజా కేసులో CACL కింద కోర్టు అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ఇది 2వ కేసులో కాబట్టి మేము రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తున్నాం.